హాయ్ అండి. వెల్కమ్ టు ఐశ్వర్య ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే నేను టమాటా సాస్ చేస్తున్నాను. ఇంట్లోనే ఈజీగా చాలా సింపుల్గా ఈ టమాటా సాస్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. దానికి ఇలాగా బాగా పండిన టమాటాలను అయితే నేను ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కల కింద కట్ చేసుకోవాలి. చిన్న టమాటాలు అయితే 4 పీసెస్ల కింద కట్ చేస్తే సరిపోతుంది. అదే పెద్ద టమాటాలు అయితే ఒక 6 పీసెస్ అయితే కట్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ వీటిని మనం ఉడకబెట్టేటప్పుడు కొంచెం పెద్ద పీసెస్ అయినా కానీ ఉడికిపోతాయి కదా, అందుకనేసి మరీ చిన్న పీసెస్ కింద ఏమీ కట్ చేయనవసరం లేదు. ఇలా కట్ చేసిన టమాటా ముక్కలన్నీ ఒక గిన్నెలో వేసి ఉడికించుకోవాలి. ఉడకబెట్టేటప్పుడు వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ టమాటాల్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ ఉడికేటప్పుడు బయటకు వచ్చి ఆ వాటర్లోనే ఈ టమాటాలన్నీ కూడా ఉడికిపోతాయండి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత వాటర్ వచ్చేసిందో. కాబట్టి దీనికి ఉడికేటప్పుడు వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఆ ముక్కల్లో ఉండే వాటరే వచ్చేస్తుంది అనమాట. ఒక చిన్న ఉల్లిపాయ అయితే కట్ చేసి వేసుకోవాలన్నమాట. అలాగే 2 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. ఇది ఉడికేటప్పుడే వేసుకోవాలన్నమాట ఇవన్నీని. అలాగే ఖర్జూరాలు ఉంటాయి కదా, అవి గింజలు తీసేసి ఒక 6 ఖర్జూరాలు వేస్తే సరిపోతుంది. ఇది హాఫ్ కేజీ టమాటా తీసుకున్నాను కదా నేను, దానికైతే 6 ఖర్జూరాలు వరకు వేసాను అనమాట. ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేయాలి. బాగా మెత్తగా ఉడికేటట్టు ఉడకనివ్వాలన్నమాట వీటన్నిటిని కలిపి. దగ్గర ఒక 10 నిమిషాలు అయితే పడుతుందండి ఇవన్నీ ఉడికేసరికి. వాటర్ అంతా ఇంకిపోయి బాగా దగ్గరగా ఉడకబెట్టేయాలన్నమాట. బయట మనం కొనుక్కునే సాస్ కన్నా కూడా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకున్న సాస్ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎందుకంటే ఆల్రెడీ నేను ఒకసారి చేశాను, ఇది సెకండ్ టైం అనమాట. ఇలా మెత్తగా అయ్యే వరకు దగ్గరికి ఉడకబెట్టేసుకోవాలండి. ఇలా దగ్గరగా ఉడకబెడితేనే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. దీనికి వాటర్ అది తగలకూడదు ఇంకా ఉడికిపోయిన తర్వాత. బాగా చల్లారి పెట్టాలండి. ఇలా చల్లారింది ఒక మిక్సీలో వేసుకుని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న దాన్ని మనం జ్యూసెస్ వడకపెట్టుకుంటాం కదండి, అలాంటి చిక్కంలో వేసి దీని గుజ్జంతా కూడా అడుక్కి వచ్చేటట్టు ఒక స్పూన్తో కానీ గరిటెతో కానీ గట్టిగా ప్రెస్ చేస్తే గుజ్జంతా కూడా అడుక్కి వచ్చేస్తుందండి. కావాలంటే మనం ఈ గుజ్జునే డైరెక్ట్గా సాస్ కింద చేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే ఇందులో నలగని గింజలు గట్రా ఉంటే అవి సాస్లో తగులుతుంటే బాగోదు కదండి, అందుకనేసి నేను ఇలాగా వడకెడుతున్నాను అనమాట. అందులో నలగని ఏమైనా ఉంటే ఈ చిక్కంలోకి వచ్చేస్తుంది. చూడండి, అడుగున గుజ్జు మాత్రమే వస్తుంది. ఈ పిప్పి సాస్లో ఉంటే బాగోదు కదండి, అందుకనేసి ఈ పిప్పి అంతా తీసేయాలన్నమాట. ఇలా వడపోయేగా వచ్చిన గుజ్జుని తీసుకొని మళ్ళీ దీన్ని మనం ఉడికించుకోవాలండి. బాగా దగ్గరికైతే ఉడికించుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే దీన్ని చేయాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 100 గ్రామ్స్ అయితే పంచదార వేస్తున్నాను నేను. ఈ పంచదార బాగా కరిగేటట్టు కలుపుతూ ఉండాలండి. ఇది ఉడికేటప్పుడు పైకి చిందుతుంది, అందుకని మూత పెట్టి మళ్ళీ తీసి కలుపుతూ ఉండాలన్నమాట, లేకపోతే మొత్తం పైకంతా చెందిపోతుంది. ఈ టమాటా సాస్లో ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయట్లేదండి, నేను నేచురల్ కలర్ కోసం 2 బీట్రూట్ ముక్కలు అయితే వేస్తున్నాను. పల్చగా కోసిన బీట్రూట్ స్లైసెస్ అయితే ఇందులో వేసాను, ఎందుకంటే ఆ కలర్ దిగి ఈ సాస్ ఇంకా డార్క్ కలర్లోకి అవుతుందన్నమాట. దీన్ని ఒక 15 మినిట్స్ వరకు అలాగే ఉడకబెట్టాలండి, బాగా చిక్కగా తయారవ్వాలి. అలా ఉడికిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే వెనిగర్ వేస్తున్నాను. వెనిగర్ కూడా కంపల్సరీ వేయాలండి,
అప్పుడే దీనికి టేస్ట్ వస్తుంది. కారం, పంచదార, అలాగే ఉప్పు ఇవన్నీ వేసాం కదండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మనం బయట కొనుక్కునే సాస్ కన్నా కూడా టేస్ట్‌గా ఉంది. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా శుభ్రంగా చేసుకుంటామండి. అదే బయట కొనే సాస్‌లు అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారనమాట. ఈ సాస్ ఉడికింది అని తెలియాలంటే మనం గరిటెతోటి ఇలా పైకి పెట్టినప్పుడు అది ఎక్కువ స్పీడ్‌గా జారకుండా స్లోగా పడుతూ ఉంటే అది ఉడికినట్టేనండి. చల్లారిన తర్వాత అయితే ఇంకా చిక్కగా అవుతుంది. ఇదైతే ఉడికిపోయిందండి. దీన్ని ఆఫ్ చేసుకొని మనం ఒక గంట సేపు అలా వదిలేసామంటే ఇలా చిక్కగా తయారవుతుందండి. మనకు సాస్ అయితే రెడీ అయిపోయినట్టే. ఆ బీట్రూట్ ముక్కల్లోని చూసారా ఇంకా కలర్ అయితే అలా దిగుతూ ఉంది. ఆ కలరే ఈ సాస్‌కి పట్టి చాలా రెడ్‌గా తయారైందండి. దీన్ని ఒక గాజు బాటిల్ కానీ లేదా ఒక ప్లాస్టిక్ బాటిల్ గానీ తీసుకొని అందులో తడి లేకుండా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత ఈ సాస్‌ని దాంట్లో వేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 3, 4 మంత్స్ వరకు అలాగే ఉంటుందండి. దీన్ని వాడుకునేటప్పుడు కూడా మనం తడి తగలకుండా వాడుకోవాలండి. స్పూన్స్ అది శుభ్రంగా క్లాత్‌తో తుడిచిన తర్వాత దీన్ని తీసుకొని వేసుకోవాలనమాట. అదే తడి స్పూన్‌లో గట్టా పెడితే ఇది బూజొచ్చేసే అవకాశం ఉంది. అందుకనేసి మనం తడి తగలకుండా వాడుకోవాలి. ఈ బాటిలు పావు కేజీ బాటిలండి. ఇది 250 గ్రామ్స్ అయితే పడుతుంది అందులోను. కరెక్ట్‌గా నాకైతే బాటిల్ అయ్యింది. చూసారా అడుగున బీట్రూట్ ముక్కలు అలాగే ఉన్నాయి. వీటిని పడేయనక్కర్లేదండి. అలాగే తినేయొచ్చు. తీయగా పుల్లగా చాలా బావుంటాయి. నాకైతే చూసారా కరెక్ట్‌గా బాటిల్ నిండా వచ్చేసింది. ఇంతేనండి. టమాటా సాస్ చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ అందరికీ ఈ వీడియో చూసాక ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. సాస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఈ సాస్‌ని ఇలాగా రెడీ చేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు మనం ఇలాగా బ్రెడ్ మీద కానీ, పిజ్జా మీద కానీ దేని మీదైనా వేసి ఇవ్వచ్చండి. బయట కొనే సాస్‌లు అంత ఆరోగ్యం కాదు. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.